ఏనాక్షరసమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. ఏన ధౌతా గ్రహ పుంసాం విమలైః శబ్దవారిభిః సమస్తజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. మునిత్రయం నమస్కృత్య తదుక్తీః పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. అస్తు. మనం 8:3:40 చదువుకున్నామండి. లేదు సార్, ఇంకా చదవాలండి. అది 8:40 చదవలేదు మనం. 39 అయిపోయింది గురుగారు. 39 కదా, 40 కూడా అయిపోయింది. అది కూడా అయిపోయిందండి. 39 నమస్పృశ అయిపోయింది కదా, 40 అయిపోయింది. నమస్పరస్కర అయిపోయిందండి. ఇప్పుడు 41 కనిపిస్తుందా మీకు? కనబడుతుంది. ఇత్తు ఉత్తు ఉపదస్య. ఇత్ అంటే తపర కరణం వల్ల హ్రస్వమైన ఈకారం అర్థం. అట్లాగే ఉత్ అంటే ఎక్కడ తకారం పరంగా వస్తుందో అది ఏం సూచిస్తుందంటే దానికి ముందు అక్షరం హ్రస్వమైతే హ్రస్వము, దీర్ఘమైతే దీర్ఘము. ముఖ్యంగా హ్రస్వాన్ని వాడుతాం, ఎందుకంటే దీర్ఘం మనకు అంత అవసరం కాదు కాబట్టి. ఇత్ అంటే హ్రస్వ వికారం మాత్రమే, ఉత్ అంటే హ్రస్వ ఉకారం మాత్రమే. ఉపధస్య అంటే చివరి అక్షరానికి ముందు అక్షరంలో ఉంటే, అలాంటప్పుడు మరియు చ మరియు అప్రత్యయస్య విసర్గము ప్రత్యయం వల్ల ఏర్పడకుండా ఉంటే, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనకు 199 పదాలు ప్రత్యయం వల్లనే విసర్గం వస్తుంది. ఎట్లా? రామ ప్లస్ సు, ఈ సు ఔజస్సులో సు అనే ప్రత్యయం చేర్చేందువల్ల రామసై రామరే రామహ అవుతుంది. అంటే విసర్గ వచ్చిందంటే అక్కడ సు ప్రత్యయం ఉంది అని అర్థం చేసుకోవచ్చు మామూలుగా. కానీ కొన్ని పదాలు ఈ సుప్రత్యయం లేకుండా వస్తాయి. ఎందుకంటే మరి సుప్రత్యయం లేనప్పుడు పదం అవుతుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఏదైనా కానీ ఒక ప్రాతిపదికన పదం చేయాలంటే విభక్తి ప్రత్యయాలు చేర్చాలి, సు ఔజస్సులు చేర్చాలి. ఇక్కడ ఏమంటున్నాడు, సు చేరిస్తే వచ్చే విసర్గం కుదరదు అంటున్నాడు. మరి సు చేర్చకపోతే మరి విసర్గం ఎలా వస్తుంది? వచ్చింది అనుకుందాము, దాని సు ఎందుకు చేర్చము? ఇది విషయము. అంటే సు చేర్చని పదాలు అసలు ఉంటాయా? తింగంతం పదం చెప్పుకున్నాము. అంటే ఒక ప్రాతిపదిక పదము కావాలంటే ఖచ్చితంగా దాన్ని సు చేర్చాల్సి ఉంది. మరి ఇక్కడే ఉంటున్నాడు, సు చేరిస్తే వచ్చే విసర్గం ఇక్కడ పనికిరాదు అంటున్నాడు. ఒకవైపు ఏమో పదము కావాలంటే సు చేర్చాలి అంటున్నాడు, మరో ప్రక్క ఏమంటున్నాడు, ఆ పదము సు వల్ల తయారు అంటున్నాడు. ఇది కాంట్రడిక్షనా కదా? ఎవరైనా చెప్పండి. మళ్ళీ చెప్తాను మీకు. ఏమంటే ఒక ప్రాతిపదికను పదము చేయాలంటే సు చేర్చాలి, సు చేర్చినప్పుడు విసర్గ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, విసర్గ వచ్చిన పదానికి సు చేరిస్తే వచ్చింది కాకూడదు అంటున్నాడు. అది పదమై ఉండాలంటున్నాడు, దాన్ని సు చేర్చకూడదు అంటున్నాడు. మరి సు చేర్చుకున్న పదం ఎట్టవుతుంది? సపోజ్ ఇప్పుడు నమస్ అనే ఒక శబ్దం ఉంది అనుకుందాము. ఈ నమస్ అనేది నమః అవుతుంది, కరెక్టే. కానీ ఈ నమస్ అనేది ప్రాతిపదిక కదా, సు చేర్చుకోండి, అది పదం ఎలా అవుతుంది? మన సూత్రం ప్రకారం సు ఖచ్చితంగా చేర్చాలి కదా. ఎందుకంటే సుప్ తింగంతం పదం అన్నారు, సుప్పులు చేరిస్తేనే ఒక ప్రాతిపదిక పదం అవుతుంది. మరి నమస్ నమః అయింది కదా, మరి సు ఎందుకు చేర్చలేదు మనము? ఎవరు చెప్తారు? అవ్యయాలకి సు చేర్చి తీసేస్తారు కదండి. అదే అవ్యయాలకి. అవ్యయాలకు ఇంకేమైనా చెప్పండి. అవ్యయాలకు, హలంత శబ్దాలకు, ఆకార్ద శ్రీలింగాలకు, ఈకార్ద శ్రీలింగాలకు, ఈ 4కి సు చేర్చి ఆ తర్వాత తీసేస్తాం. అప్పుడు ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం అని సు ఉంది అనుకోండి, ఆ లోపించినా సరే ముందు చేర్చాము కాబట్టి ఆ సు చేర్చి ఆల్రెడీ చేర్చాము, తర్వాత వ్యాకరణ కార్యం అది లోపించవచ్చు, కానీ ముందుగా సు చేర్చాము కాబట్టి అది పదము అంటాము. సరే, అయితే ఇప్పుడు ఇలాంటి పదాలు ఎన్ని ఉంటాయంటే వాళ్ళు ఆల్రెడీ లెక్కగడి చెప్పారు, ఇవే ఉన్నాయి లేవు అని. నిస్సు నిర్రు, దుస్సు దుర్రు, బహిస్సు ఆవిస్సు, చతుర్రు ప్రాదుస్, ఈ 8 ఉన్నాయి. సరేనా? అంటే
మిగతా పదాలకు ఈ సూత్రం వర్తించదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సూత్రం ఏదైతే ఉందో ఇత్ ఉత్ ఉపదస్య చ అప్రత్యయ అనే సూత్రము ఈ 8 పదాలకు మాత్రమే పనికొస్తుంది, మిగతా వాటికి పనికిరాదు అని. ఉదాహరణలు చూద్దాం. ఏంటి ఇలాంటప్పుడు వీడికి కాకా పాపాల పరం అయితే ఏమవుతుంది? విసర్గ వస్తుంది అంతే. ఇప్పుడు కుప్వోహ్ కుప్వోహ్ అంటే కకార కకార పకార పకార పరమైనప్పుడు. ఉదాహరణ చూద్దాం. నిస్సు ప్లస్ కారణం నిష్కారణం, నిస్సు ప్లస్ కృతం నిష్కృతం, నిర్రు ప్లస్ కృతం నిష్కృతం, దుస్సు ప్లస్ కృతం దుష్కృతం, దుస్సు ప్లస్ పాతకం దుష్పాతకం, దుర్రు ప్లస్ కృత్యం దుష్కృత్యం, బహిర్రు ప్లస్ కృతం బహిష్కృతం, ఆవిస్ ప్లస్ కృతం ఆవిష్కృతం, ఆవిస్ ప్లస్ పతితం ఆవిష్పతితం, చతుర్ ప్లస్ కృతం చతుష్కృతం, చతుర్ ప్లస్ కపాలం చతుష్కపాలం, ప్రాదుస్ ప్లస్ కృతం ప్రాదుష్కృతం, ప్రాదుస్ ప్లస్ పీతం ప్రాదుష్పీతం, నిస్ ప్లస్ కృతం నిష్కృతం, నిర్ ప్లస్ పీతం నిష్పీతం. ఇవే పదాలు. ఇక ఇవి తప్పించి ఇక ఏమీ లేవు. ఈ సూత్రం మీకు అర్థమైందంటే ముందుకు వెళ్ళిపోదాం. చాలా సింపుల్ సూత్రము. ఈ 8 పదాలకు కాకా పాపాల పరం అయితే సకారం షకారం అవుతుంది అంతే. చాలా సింపుల్ సూత్రం. నిస్సు నిర్రు దుస్సు దుర్రు ఈ బహిస్సు ఆవిస్సు చతుర్ ప్రాదుస్ అనే 8 పదాలకు కాకా పాపాలు పరమైతే సకారము షకారం అవుతుంది. ఇది చూడండి, నిర్రు ప్లస్ కృతము ఇది నిష్కృతం అయిపోయింది. అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు కదా నిర్రు అని. ఈ నిర్రు శబ్దానికి కావునప్పుడు ఈ రకారం షకారం అయింది. అట్లాగే దుర్రులో కూడాను ఈ దుర్ ప్లస్ కృత్యం అన్నప్పుడు ఈ రకారం షకారం అయింది. ఇక్కడ సకారం షకారం అయింది, ఇక్కడ రకారం షకారం అయింది. అది ఎలా అవుతుంది అది అనవసరం మనకు. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. దుస్సు దుర్రు బహిరు ఆవిస్సు చతుర్రు ఇవన్నీ. అయితే తర్వాత ఏమంటున్నాడు నెక్స్ట్ సూత్రం 8:3:42 తిరసహ అన్యతరస్యాం. తిరస్ శబ్దానికి మాత్రము ఏమంటున్నాడు? షకారం రాదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటిది? తిరస్ అనే శబ్దం కూడాను ప్రత్యయములు ఏర్పడలేదు, అయినా సరే కాకా పాపాల పరమైనప్పుడు తిరస్ శబ్దానికి షకారం రాదు. మరి షకారం రానప్పుడు ఏమొస్తుంది? విసర్గ వస్తుంది అంటున్నాడు. మరి విసర్గ తర్వాత ఇంకేమొస్తాయి? కుప్పోహ సూత్రం వల్ల జిహ్వామూల్యం కానీ ఉపధ్మానీయం కానీ వస్తుంది, అట్లాగే సకారం కూడా వస్తుంది. అంటే సకారము ఒక ప్రక్క, విసర్గ జిహ్వామూల్యం ఇది ఒక సెట్ అనమాట. 2 సెట్లు ఉంటాయి ఇక్కడ. ఇది ఒక సెట్. అంటే విసర్గ కానీ జిహ్వామూల్యం కానీ, విసర్గ కానీ ఉపధ్మానీయం కానీ. కానీ ఈ తిరస్కరైతే ఇక్కడ సకారం వస్తుంది అంతే. ఇక్కడ చూడండి తర్వాత కృత్వ ఇత్యస్మధ్యే ప్రయుజ్యమానానాం ద్విస్సు త్రిస్సు చతుర్ శబ్దానాం ఇన్వర్ణాత్ పరస్య విసర్గస్య కావర్గే పావర్గే వా పరే వికల్పేన షకారాదేశః భవతి అన్నాడు. అంటే ఏంటి? ద్వి కానీ త్రి కానీ చతుర్ కానీ ఈ 3 పదాలు ఎన్నిసార్లు అనే అర్థంలో ఉన్నప్పుడు, ఎన్నిసార్లు అనే అర్థంలో ఉన్నప్పుడు ఆ ద్వికి త్రికి చతుర్లో ఆ చివర చూడండి, ద్విలో చివర ఉపదాలో ఎకారం ఉంది, త్రిస్లో చివర ఉపదాలో ఎకారం ఉంది, చతుర్లో చివర ఉకారం ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇకారము ఉకారాలు ఉన్నప్పుడు అంటే దాన్ని ఇండివర్ణం అంటాము. ఇకారం ఉకారాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? విసర్గానికి కా గాని పా గాని కాకా పాపాల పరమైతే వికల్పంగా షకారం వస్తుంది అంటున్నాడు. మీరు గమనించండి, పై సూత్రంలో చతురు ఉంది, ఈ సూత్రంలో కూడా చతురు వచ్చింది. ఈ తేడా ఏంటి? పైన చతురు క్రింద చతురు ఎందుకు అంటే పైన సూత్రం చెప్పిన చతురు అనేది 4 అని అర్థం. ఇక్కడ చతుర్ అంటే 4 సార్లు అర్థం అనమాట. సో మెనీ టైమ్స్ అని, ఇన్ని సార్లు అని చెప్పేటప్పుడు మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది. ద్విహీకరోతి, ద్విహీకరోతి అంటే 2 చేస్తున్నాడు,
తత్కార్యం ధిక్కరోతి. అప్పుడు మీరు దాన్ని ఎలా చేసుకోవచ్చు? ఇలా ఇదొక సెట్టు. ద్వికరోతి ద్వికరోతి ఇది ఒక సెట్టు. ఎందువల్ల? మీకు ఎందువల్ల అంటే మీకు జిహ్వామూల్యం కానీ విసర్గ కానీ రావాలి, అది ఒక సెట్టు. రెండోది ఏంటిది? సకారం కానీ షకారం కానీ రావాలి. ఇక్కడ షకారం వస్తుంది, సకారం రాదు అంటున్నాడు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పాఠం అయిపోయిన తర్వాత ఎక్కడ సకారం వస్తుంది ఎక్కడ షకారం వస్తుంది పట్టిక వేసుకోవాలి. అప్పుడు కానీ మనకు ఈ సకారానికి షకారానికి తేడా తెలియదు. కొన్ని ఉదాహరణలు తర్వాత చేద్దాం. తర్వాత ఇక్కడ కూర్చోండి, త్రిహి కరోతి, చతుః కరోతి. ఇక అన్నిట్లో షకారము విసర్గ జిహ్వామూలయము ఈ మూడు వస్తున్నాయి. దిహ్యతి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సూత్రము ఇసుసోహు సామర్థ్యే. అంటే ఏంటి? ఇస్సు ఉస్సు ప్రత్యయాలకు ఉండి ఆ ఇస్సు ఉస్సు ప్రత్యయాల తర్వాత కాకా పాపాలు వస్తే షకారం వస్తుంది అన్నాడు. అంటే పని చేసే సామర్థ్యం ఉన్నప్పుడు, ఒక పనిని చేసే సామర్థ్యం సూచించినప్పుడు ఇస్సు ఉస్సు తర్వాత కావర్గము కానీ పావర్గము షకారము వికల్పంగా వస్తుంది అంటున్నాడు. దీనికి ఉదాహరణ చూద్దాం. 8:3:44. మీకు కనిపిస్తుందండి, అష్టాధ్యాయ ఘటకం కనిపిస్తుంది మీ అందరికి? కనిపిస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ సామర్థ్యం అంటే ఏంటంటే గచ్చతి రాజ్ఞః పుత్రః అని ఒక వాక్యం ఉంది. అంటే రాజు యొక్క పుత్రుడు వెళుతున్నాడు అని. ఇప్పుడు గచ్చతి రాజ్ఞః పుత్రః అన్నప్పుడు ఈ రాజు యొక్క కుమారుడు అన్నప్పుడు ఈ కుమారుడు రాజు యొక్క కుమారుడు కనుక ఈ రాజుకి కుమారుడికి మధ్య ఒక సంబంధం ఉంది. ఇలాంటి సంబంధం ఉన్నప్పుడు మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది అంటున్నాడు. అంతే. అంటే విసర్గ తర్వాత ఒక పదం ఉన్నప్పుడు ఈ ముందు పదానికి ఆ తర్వాత పదానికి మధ్య ఒక సంబంధం ఉండాలి అంటున్నాడు. అంతవరకు. అయితే ఇస్సు ఇక్కడ చెప్తున్నాడు, ఇస్సు ఉస్ అన్నాడు కదా, అసలు పదాలు ఉన్నాయా అని. ఏం చెప్తున్నాడు? ఇస్సు అనే దానికి అర్చిస్, సర్పిస్, సోచిస్, ఛదిస్, హవిస్ ఈ 5 పదాలు. అలాగే ఉస్సు అన్నప్పుడు చక్షుస్, జనుస్, వపుస్, తనుస్, ఆయుష్ ఈ 5 పదాలు. వీటికి మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది. ఈ 10 పదాలకు మాత్రమే అంటున్నాడు. రామః కరోతి యజుః కృష్ణః ఛతి. ఇక్కడ చూడండి, రామః కరోతి యజుః కృష్ణః గచ్చతి. ఇక్కడ యజుః కృష్ణః మధ్య యజుష్ కృష్ణ చేయొచ్చా చేయకూడదు చెప్పండి ఎవరైనా. రాముడు యజుస్సును చేస్తున్నాడు, కృష్ణుడు వెళ్తున్నాడు. ఇక్కడ యజుహులు ఉస్సు ఉంది, యజుస్ ఉస్సు ఉంది, పక్కన కా ఉంది, కాకా పాప ఉంది. అప్పుడు ఈ సకారం షకారం అవుతుందా కాదా? చూడండి, యజుహు కరోతి యజుష్ కరోతి అయింది. అవునా? యజుస్సు లేదు కాబట్టి అవదండి. ఇక్కడేంటి? రామః కరోచిము, కృష్ణ వేరే సపరేట్ వాక్యము. ఈ 2 వేరే వాక్యాల సంబంధం ఎందుకు ఉంటుంది చెప్పండి? ఈ యజుహు కృష్ణ మధ్య రిలేషన్ లేదు కదా. యజుష్ కృష్ణ అనేది పదం కాదు కదా.
అందువల్ల ఇక్కడ షకారం రాలేదన్నమాట. అంతే. ఈ సూత్రం చాలా సింపుల్ సూత్రము. మీరు తర్వాత మన సూత్రానికి వెళదాం. 8-4-45 నిత్యం సమాసే అనుత్తర పదస్థస్య ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ ఈ ఇస్సు ఉస్సు పదాలు చూసారా, ఇది పెద్ద ముఖ్యమైన సూత్రం కాదు. ఈ ఇస్సు పదాలు ఒక సమాసంలో ఉత్తర పదంగా ఉండకూడదు అంటున్నాడు. ఉత్తర పదంగా ఉండకూడదు అంటే అర్థం ఏంటంటే, ఇందా మనం చూసాం, చాలా ఉదాహరణలో మనం చూసాము. ఆ ఉదాహరణ ఏంటిది? సర్పిహి కరోతి. ఈ సర్పిహి అనేది ఉత్తర పదమా పూర్వ పదమా చెప్పండి? ఒకే పదం ఉంది, ఉత్తర పదము కాదు పూర్వ పదము కాదు. అలా ఒకే పదం ఉన్నప్పుడు ఈ సూత్రం వర్తిస్తుంది. కానీ అలా కాకుండా ఒక సమాసం చేసినప్పుడు, ఇప్పుడు పరమ సర్పీస్ అని అనుకోండి, పరమ యజుస్ అని అనుకోండి, అప్పుడు ఈ సూత్రం వర్తించదు అంటున్నాడు. ఇప్పుడు యజుస్సు ప్లస్ కరోతి యజుష్ కరోతి అవుతుంది, కానీ పరమ యజుస్ ప్లస్ కరోతి పరమ యజుష్ కరోతి కాదు. ఎందుకు కాదు అంటే, ఈ యజుస్ అనేది ఉత్తర పదంగా వచ్చింది. ఈ సూత్రం ఏం చెబుతుందంటే, ఈ షకారం రావాలంటే ఇస్సు గాని ఉస్సు గాని ఒక సమాసంలో ఉత్తర పదంగా ఉండకూడదు. అంటే సింగిల్ పదంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ షకారం వస్తుంది. కానీ పరమ యజుస్సు అలాంటి పదాలు వచ్చినప్పుడు ఇది తెలుసుదు. చూద్దాం ఈ ఉదాహరణ వరకు. చూడండి, 8-3-44, 8-3-45, 8-3-45. చూడండి, యజుస్ కరోతి ఈజ్ ఈక్వల్ యజుష్ కరోతి అని పరమ, ఒకే వాక్యం, పరమ యజుస్ ప్లస్ కరోతి. ఇప్పుడు మీకు కనిపిస్తుందండి, పరమ యజుస్ కరోతి అనే చోట ఈ యజుస్ అనేది ఉత్తర పదంగా ఉంది. ఇక్కడ యజుస్ కరోతిలో ఉత్తర పదంగా లేదు. యజుస్ ప్లస్ కరోతి అన్నప్పుడు ఒకే పదం, ఇక్కడ పూర్వ పదం కాదు ఉత్తర పదం కాదు, సింగిల్ పదం. అలా కాకుండా ఉత్తర పదంగా వచ్చినప్పుడు ఇక్కడ షకారం రాదు అంటున్నాడు. సో సేమ్ ఉంటుంది. పరమేజు కరోతి అని వస్తుంది. తర్వాత ఈ సూత్రం అయిపోయిన తర్వాత ఇవి చాలా చిన్న చిన్న సూత్రాలు ఇవన్నీ. ఇక్కడండి క్రూ, కమి, కంస, కుంభ, పాత్ర, కుశ ఇలాంటి శబ్దాలకు అయం కానప్పుడు షకారం వస్తుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఇచ్చాడు, తినేమన్నా ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. క్రు అనే ధాతువు ఉంది. దీనికి అయహ ప్లస్ కారహ చేర్చినప్పుడు అయస్కార అని సకారం వస్తుంది. అంటే ఈ కారం ఉంది ఏముంది, హ్రస్వ అకారం ఉంది. తర్వాత విసర్గ, అయహ అనే విసర్గ ఇక్కడ చూడండి, అయస్ ప్లస్ కంసహ అయస్ కంసహ, అయస్ ప్లస్ కుంభః అయస్ కుంభః, అయః ప్లస్ కృశ అయస్ కృశ, అయః ప్లస్ కర్ణి అయస్ కర్ణి.
ఉమ్, గురుగారు ఇక్కడ ఈ క్రూ కారహ ఎలా అయింది గురుగారు? ఏది ఇక్కడ అయహ ప్లస్ కారహ క్రూ ధాతు తోటి కారహ అని వచ్చింది అన్నారు కదా, అది అది ఎలా? ఎక్కడండి ఈ కారహనా? ప్లస్ టూనా? అయహ ప్లస్ కారహ. ఆ. ఇప్పుడు క్రూ ఉంది కదండి, ఉమ్, ఈ క్రూ శబ్దానికి అణ చేర్చినప్పుడు ఇది ఉమ్, కార అవుతుంది. కానీ ఇక్కడ నియమం ఏంటంటే ఈ దీనికి ముందు ఒక పదము లేకపోతే ఈ అణప్రత్యయం రాదు అని సూత్రం ఉందన్నమాట. అంటే ఓహో. ఉపపదం లేకపోతే ఈ కణప్రత్యయం రాదు అన్నాడు. అంటే ఉపపదస్య అభావే అణప్రత్యయ న విధీయతే. ఉహు. అంటే అర్థం ఏంటి? ఒక ఉపపదం ఉంటేనే ఈ అణప్రత్యయం చేయాలి. క్రూ ప్లస్ అని కార అనే శబ్దం లేదనమాట. అలా వాడడానికి వీలు లేదు. క్రూ ప్లస్ అని కార అవుతుంది ఎప్పుడు అవుతుంది? ఒక ఉపపదం ఉంటే. మరి ఉపపదం అంటే ఏంటి? క్రూకి ముందు పదం పెట్టాలి. ఉదాహరణకి కుంభ ప్లస్ క్రూ ప్లస్ అండ్ కుంభకారం తయారు చేయొచ్చు అనమాట. ఓకే. అంటే ఈ అణప్రత్యయం ఎప్పుడు పనిచేస్తుంది? ఈ ఉత్తర పదం ఉంటేనే పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. ఓకే. ఇక్కడ ఏ పదం లేదనుకోండి అసలు అణప్రత్యయం రాదనమాట ధాతువు మీద. ఓకే. ఈ అణప్రత్యయం రావాలి అంటే వీటిని ఉపపద కృదంత ప్రత్యయాలు అంటారు. లిస్ట్ ఉందనమాట. ఆ లిస్టులో ఉన్న ప్రత్యయాలు మొత్తము ఉపపదం ఉంటేనే వస్తాయి, అసలు కాము కూర్చుంటాయి ఇవి. అంటే మీరు ఆ ప్రత్యయం వేసినా కానీ ఈ కార వచ్చి అది వాడుకలోకి రావడం కాదు, యాక్షన్లోకి రాదనమాట. దానికి ముందు ఉపపదం వేస్తేనే అది ముందుకు కదులుతుంది, లేదా అక్కడ ఆగిపోతుంది అనమాట. వీటిని ఉపపదాలు ఉన్న కృదంత ప్రత్యయాలు అంటారు. మనం ఎలా చెప్పుకుందాం అనుకుంటున్నాం కాబట్టి కృదంత ప్రకారం తర్వాత చెప్పుకుందాం. మనం ఈ సందులు అయిపోయిన తర్వాత ఏది చెప్పుకుందాం అనుకుంటున్నాం కదా, అన్ని కాకపోయినా కొన్ని ఇంపార్టెంట్ కృదంతాలు. అప్పుడు మనము ఇలా చూసుకుందాం ఎన్ని ప్రత్యయాలు ఉన్నాయి, ఉపపదం అంటే ఏంటి, ఉపపదం ఉంటేనే ఎందుకు వస్తుంది, లేకపోతే ఎందుకు రాదు అని చూసుకుందాము. కాబట్టి ఇక్కడ మనకు ఎక్కడ వచ్చింది కారహ? ఎక్కడ వచ్చింది? ఇందాక కుంభ నేను ఇక్కడ రాయలేదు. ఇక్కడ రాయలేదు. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడే చూస్తాం మనము. చూడండి, ఈ అయస్ అనే పదం ముందున్నప్పుడే ఈ కార శబ్దం పనిచేస్తుంది. లోహ నిర్మిత, కుంభ నిర్మిత, కుంభకార, అయస్కార అని. చూడండి, కార అంటే అర్థం ఏంటిది? తయారు చేసేవాడు. కుంభకార అంటే కుండలు తయారు చేసేవాడు. అయస్కారం అంటే ఇనుములు తయారు చేసేవాడు. అయస్కాంతం, అయస్కారం. ఓకే. అయస్కాంత శబ్దం వేరు. అయస్కార వచ్చినప్పుడు తయారు చేసేవాడు అని అర్థం. అక్కడ వాడు అని తయారు చేయవాడు అని అర్థం అనమాట. చూడండి, లోహ నిర్మాత. అయితే గురుగారు కామకారహ అంటే ఎలా వస్తుంది? అప్పుడు దానికి ఏం అర్థం తీసుకోవాలి? కామకార పదం కామకారత అని ఒక పదం వచ్చింది గురుగారు. కామేన కారహ కామకారహ తేన అర్థే తసిల్ అన్నాడు. కామ అంటే పని కాదండి? కాదు, కామ్యం అంటే పని. కోరిక అని తీసుకోవాలా ఇక్కడ? కోరికను తయారు చేయవాడా? అదే అది అర్థం కాలేదు గురుగారు. ఒక్క నిమిషం, ఇప్పుడు చూద్దాం అసలు శబ్దం ఉందో లేదు చూద్దాం. ఇక్కడ కలిగించేవాడు ఏమో. అదే అనుకోవాలి, కామం కలిగించేవాడు అని. కామకార, సర్వకార, కామకర్షి, సర్వే క్రియాపదం, సర్వ కామకరిష్యం, కామకర్షి. And the few comes option after root which question answers as well as well of what the first chant of the Nurti the come what work did you do? Sarvam Karimakar Sharam
కార్యమోక్షి కారికం సర్వం అంతే కలిగించేవాడు, అంతే అర్థం, వేరే అర్థం లేదు. ఎందుకంటే కారహ అంటే తయారు చేయవాడు, వేరే అర్థం లేనే లేదు కారహ అంటే. అంటే ఇప్పుడు దానికి తసిల్ పెట్టి కామకారతః అన్నారా? అలా అసలు ఏముంది, వాని నుండిని కదా, కామం తయారు చేసే వాని నుండిని కదా, అక్కడేముంది, దానికి సంబంధం ఏముంది? మన మొత్తం ఏమైంది, వాని నుండి అనేది తసిల్ పెట్టుంటాడు. నుండి అన్న అర్థంలోనా అది? మరి ఇంకెందులో పెట్టాడు తసిల్? అంటే భగవద్గీత శ్లోకంలో వచ్చింది గురుగారు ఇందులో. కామకారతః అంటే భగవద్గీతలో ఉన్నది, కామేన నేను చూస్తాను భగవద్గీతలో ఉంటే 17.13 గురుగారు. తర్వాత మీరు చూసి చెప్తారు కానీ క్లాసు మళ్ళీ క్లాస్ అయినా ఇప్పుడు ఎందుకంటే క్లాస్ వేస్ట్ అవుతుంది, మా తర్వాత చూద్దాం. 17.1 నేను చూస్తానులేండి. 17.13 13 17.13 అవునండి. ఓకే, శుభం. కాబట్టి ఈ పదాలకు ఏదైతే పదాలు అయితే ఉన్నాయో, క్రూ, కమి, కంస, కుంభ, పాత్ర, కుస, కన్య అనే పదాలు ఉత్తర ఉన్నప్పుడు సకారం ఆదేశంగా వస్తుంది అన్నాడు. అంటే ఇవన్నీ ఈ లిస్ట్ గుర్తుపెట్టుకోవడం. యాక్చువల్లీ ఇలాంటి పదాలు మళ్ళీ లేవరు మనకు. ఈ లిస్ట్ అయితే ఏవైతే ఉన్నాయో, అయస్కార, అయస్కామ, అసలు వాడుకలో పదాలు అక్కడ కూడా మనకి డైలీ వాడుకలో రావు. అసలు ఈ శబ్దాలకు మాత్రమే సకారం వస్తుంది అన్నాడు. ఇది అయిపోయిన తర్వాత మనకు ఇక ఆల్మోస్ట్ విసర్గ సంధి అయిపోయినట్టే, చెప్పుకోదగ్గ సూత్రాలు లేవిక. కస్కాది గణం ఒకటి ఉంది, 8, 3, 48. ఈ కస్కాది గణంలో ఉన్న పదాలన్నిటికీను ఏమంటున్నాడు, ఈ కష్కాది గణంలో ఉన్న పదాలకు ఎలాంటి సూత్రాలు వర్తించవు, దీంట్లో పదాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది అన్నారు. అంటున్నారండి. దీంట్లో ఏవైతే శబ్దాలు ఉన్నాయి, ఈ పశ్చిమ శబ్దాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది అన్నాడు. దీనికి ఎలాంటి నియమాలు లేవు అన్నాడు. కాబట్టి భ్రాతుష్పుత్ర, భ్రాతు ప్లస్ పుత్ర, భ్రాతుష్పుత్ర ఎలా అయిందని అడగొద్దు అన్నారు. అదంతే, వాడుకలో ఉంది కాబట్టి వాడుకోవాలన్నారు. ఇంకేమన్నాడు, సర్పిష్ కుండిక. చెప్పండి. ముందు సూత్రం మర్చిపోయారు గురుగారు. అదే అంత సూత్రం కాదు, అది అవసరం లేదు మనకు. లఘు సిద్ధాంత కౌముది వాళ్ళకి ఆ సూత్రం అవసరం లేదు. కొన్ని విశేష సూత్రాలు ఉంటే మనకు అవసరం లేదు. సో ఏంటంటే ఈ పదాలను యథాతథంగా గుర్తుపెట్టుకోండి అన్నారు, అంతే. ఈ సూత్రంలో ఎన్ని పదాలు అయితే ఉన్నావో అవి గుర్తుపెట్టుకోండి అన్నారు. అది గుర్తుపెట్టుకోవటమే. దీనితోటి మనకు విసర్గ సంధి అంటే స్వాది సంధి కాకుండా విసర్గ సంధి అయిపోతుంది. మనము స్వాది సంధులు చెప్పుకోవాలా వద్దా, ఎందుకంటే మనం యాక్చువల్గా మనం సంధి ప్రక్రియ పూర్తి చేసుకున్నాము, అప్పుడు మనం ఇంత డీటెయిల్గా చదువుకోలేదు. కానీ స్వాది సంధుల్లో మీకు అందరికీ వచ్చు. నేను అడుగుతాను స్వాది సంధుల్లో, ఎందుకంటే నాకు తెలిసి స్వాది సంధులు రాని వాళ్ళు ఎవరు ఉండరు. నేను అడుగుతూ ఉంటాను, మీరు చెప్తా ఉండండి ఎవరెవరు, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. స్వాది సంధులు క్షమితం. స్వాది సంధులు, స్వాది సంధుల్లో బాల్హ ప్లస్ అత్ర. ఒక్కొక్కసారి చెప్పండి. ముందు చెప్పిన ఎవరైనా చెప్పండి, కానీ ఒకసారి చెప్పిన వాళ్ళు రెండోసారి చెప్పవద్దు. ఎవరు చెప్తారు చెప్పండి. బాల్హ ప్లస్ అత్ర ఏమవుతుంది? బాలోత్ర అవుతుంది. బాలోత్ర అవుతుంది. అంతేనా? కాదు చెప్పండి. అంతేనండి, మూడు సందులు వస్తాయి అంతే. తర్వాత సేమ్ బాలహ గచ్చతి, ఇదేమవుతుంది చెప్పండి. బాలో బాలో
గచ్చతి. గచ్చతి. అంటే పూర్వ రూపం తప్ప మిగతా అంత అవును. ఇప్పుడు ఇక్కడ ఈ అవగుర్తు ఎందుకు రాలేదు చెప్పండి. ఉంటుంది పూర్వరూప అక్కడ విసర్గ తర్వాత అకారం లేదు కాబట్టి రాలేదు. ఏమండి తర్వాత అకారం లేదు కాబట్టి రాలేదు. సరే, ఇప్పుడు బాలాహ ఇదే చూసుకుందాం ప్లస్ అత్ర భవతి ఇదేమవుతుంది చెప్పండి. విసర్గ లోపం. బాల బాల అత్ర అవుతుంది. బాలా అత్ర. ఎందుకంటే మీకు అందరికి విశేషాలు బాగా ఈ స్వాదిస్తులు బాగా వచ్చు. తర్వాత మునిహి ప్లస్ అత్ర మునిరత్ర అవుతుంది. అండి మునిరత్ర అవుతుంది. రేపు వస్తుంది. మునిహి ప్లస్ రాజతే మునిర్ రాజతే అవుతుంది. ఏమండి మునిర్ రాజతే. మునిర్ మునిర్ రాజతే. మునిర్ రాజతే. సరే, ఇక్కడ దీని తర్వాత ఏమవుతుంది ఒక్కరన్నా చెప్పగలరా? ఈ సమూహంలో ఉన్న 17 మందిలో ఒక్కరన్నా మునిర్ రాజతే కరెక్టే. ఆ తర్వాత ఏమవుతుంది? రకారం వచ్చినప్పుడు ఏదో ఉంది సార్, వేరే సంధి. విసర్గ ముని రాజతే అవుతుంది. ముని రాజతే అవుతుంది. ముని రాజతే ముని రాజతే. ముని రాజతే అవుతుంది. ఒక్క నిమిషం. ముని ఎవరండి? ముని రాజతే. మీ రాజతే వస్తుంది గురుగారు. ఎందుకంటే రెండు రేఫాలు ప్రక్క ప్రక్కన వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, రెండు ఢకారాలు కానీ రెండు రేఫలు కానీ, రెండు టాటా డాడ్డా, రెండు ఢాలు కానీ రెండు రాలు కానీ పక్క పక్కన వస్తే ఒక్క రా లోపించి దాని ముందు అక్షరానికి దీర్ఘం వస్తుంది. ముని రాజతే. ఓకేనండి, ముని రాజతే. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. దేవాహ ప్లస్ యహ. దేవాహ ప్లహ యహ ఇదేమవుతుంది చెప్పండి. అవుతుంది. విసర్గ లోపం. అసలు దేవా కాదు, ఫస్ట్ దేవా దేవా ప్లస్ అస్ ప్లస్ యహ దట్ ఈస్ ఈక్వల్ టు దేవాస్ ప్లస్ యహ దట్ ఈస్ ఈక్వల్. ఇప్పుడు చెప్పండి, స్టెప్ బై స్టెప్ చెప్పండి. దేవాసు ప్లస్ దేవా ఇహ రావాలి గురుగారు. ఫస్ట్ ఏమని చెప్పండి. దేవాస్ ప్లస్ యహ ఏమవుతుంది? యకారం వస్తుంది. దేవాయిత్వం వస్తుంది. అలా కాదు, కాదమ్మా. వెరీ గుడ్, ఫస్ట్ దేవారిహ కావాలి కదా. దేవారిహ కావాలి, అవునా కదా? ఫస్ట్ దేవారిహ కావాలి. అవును. ఆ తర్వాత విసర్గ ప్లేస్ లో యకారాదేశం వస్తుంది. అకార పూర్వము రేఖ ఉంటే, అకార పూర్వం రేఖ ఉంటే ఏమొస్తుంది? యకారం వస్తుంది. అప్పుడు ఇహ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? రెండు మార్గాలు. ఒకటి దేవా ఇహ, లేదంటే దేవా ఇహ. దేవా ఇహ ఇట్లాంటిది ఇంకోటి కూడా మనం చెప్పుకోవస్తుంది. వనే ప్లస్ అస్థి. ఇదేమవుతుంది చెప్పండి. ముందు ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ స్టెప్ లో ఏమవుతుంది?
1a ప్లస్ అస్థి అన్నప్పుడు ఫస్ట్ స్టెప్లో ఏమవుతుంది? ఏ పక్కన అవగ్ర వస్తుంది. అది రావాలి కదా ముందు. 1i అస్థి రావాలి. 1i అస్థి రావాలి. 1i అస్థి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ యకారం వికల్పంగా లోపిస్తుంది అన్నాడు. అంటే మనం ఏం రాయొచ్చు? 1i అస్థి రాయొచ్చు, లేదా 1 అస్థి రాయొచ్చు యకారం లోపిస్తే. ఇక్కడ 1 ప్లస్ అస్థి చేసిన తర్వాత 1 ప్లస్ అస్థి 1 అస్థిని సవరించండి అవుతుందో కాదో చెప్పండి. ఎందుకు చేయకూడదు? మనిషి గారు మీరు చెప్పండి, ఎందుకు చేయకూడదు? సంధి చేశాక మళ్ళీ సంధి చేయరు. ఎందుకు చేయకూడదు? ఎన్ని సంధులు చేసుకుంటూ పోతున్నాం కదా. అంటే ఇది మళ్ళీ త్రిపాది దాంట్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఈ 1i అస్థి, ఈ యకారం అనేది లోపం అనేది త్రిపాదిలో జరిగింది. త్రిపాదిలో లోపం జరిగిన తర్వాత మళ్ళీ అష్టాధ్యాయ సప్తాధ్యాయంలోకి వెళ్ళి అక్కడ సవర్ణ దర్శనం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ విసర్గంలో లోపము సవర్ణ దర్శనం కనిపించదు అనమాట, అసిద్ధం అనమాట. కాబట్టి సవర్ణ దీర్ఘ దృష్టిలో ఈ 1 అస్థే కనిపిస్తూ ఉంటుంది, కానీ ఈ లోపం కనిపించదు. ఇది కొంచెం మనం అసిద్ధ ప్రకారం చదువుకోవటం లేదు కాబట్టి ప్రస్తుతం వదిలేద్దాము. ఈ 1 అస్థి అని ఉంటుంది. సరే, ఇంతటితోటి మనము ఈ యొక్క విసర్గ సందులు పూర్తి చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మీ ప్రణాళిక చెప్పండి. మనము ఎలా ముందుకు వెళ్దాం చెప్పండి. నార్మల్గా అయితే శబ్ద పాఠం నుండి రామ శబ్దం నుంచి 100 శబ్దం 400 శబ్దాలు ఉన్నాయి. అవి నేర్చుకొని ధాతు పాఠంలోకి వెళ్ళి ధాతువులు నేర్చుకొని కృదంతాలు తదితాలు నేర్చుకుంటాము. మీకు అలా కావాలా, లేదా మీకు డైరెక్ట్గా ఈ కృదంత ప్రకరణం కావాలా చెప్పండి. గురుగారు కృదంతం చెప్పండి గురుగారు. ఒక్కరు కాదు, ఇద్దరు ఈ గ్రూప్ లో 18 మంది ఉన్నారు ఇప్పుడు నేను తప్పించి. మీరు ఒక్కొక్కరు చెప్పండి. మీరు భారతి గారు ఎవరు అందరు చెప్పండి. మీకు ఇప్పుడు చిన్న చిన్న ప్రకరణాలు తీసుకొని దాన్ని కంప్లీట్ చేసుకుంటూ పోవటం మంచిది. చిన్న చాలా చిన్న చెప్పండి. గురువు గారు ఒక్క మాట అండి. ఇప్పుడు ఈ స్వాదు సందులు చెప్పారు కదా, వాటికి సూత్రాల నెంబర్లు చెప్తే మేము చూసుకుంటాం. అవి మీరు ఉన్నాయి కదండి, అయినా మీరు నోట్స్ పంపిస్తారండి. నేను ఇవన్నీ స్వాది సందులకి ఎట్లా నేను బుక్ రాస్తున్నాను, అసలు అది బుక్ పక్కన పెట్టి స్వాది సందులు ఒకసారి ఆ సూత్రాలు చెప్పండి మేడం చెప్పినట్టుగా. కొంచెం ఇవి మీరు చెప్పింది అంత అర్థం అవట్లేదు. నెంబర్ చెప్పినా ఓకే, మీరు నోట్స్ పంపిస్తే ఓకే. నోట్స్ పంపిస్తానండి, అవసరం లేదు, నోట్స్ పంపిస్తాను. ఎందుకంటే చాలా సూత్రాలు ఉన్నాయి స్వాది సందులో. అదే నోట్స్ పంపించినా పర్వాలేదు, ఎందుకంటే అవి చూసుకుని మేము అర్థం చేసుకోవడం. నేను ఏంటంటే నా కంటి వల్ల కొంచెం రెస్ట్ తీసుకుందామని నోట్స్ తయారు చేయటం లేదు. అది కాక నాకు ఒక ఈ వారంలో అంటే 26వ తేదీ నేను కొంచెం బిజీగా ఉంటాను. ఇంకొకటి, నేను 20 నుంచి 25 వరకు క్లాసులు తీసుకోను. ఇక్కడ అష్టావధాన శిక్షణా శిబిరం అని హైదరాబాద్లో ఒక శిక్షణా శిబిరం నడిపిస్తున్నారు ఆ రోజుల్లో. కాబట్టి ఎవరైతే కవులు అంటే పద్యాలు రాసేవాళ్ళు అష్టావధానం చేయాలని ఆసక్తి ఉందో అలాంటి ఆసక్తి కలవారికి ఆ శిబిరంలో ఉచితంగా భోజనం పెట్టి ఇల్లు ఇచ్చి రూమ్ ఇచ్చి ఆ శిక్షణ నేర్పిస్తారనమాట. మీ వాళ్ళైనా ఎవరైనా కానీ మీకు తెలిసిన వాళ్ళలో పద్యాలు రాసేవాళ్ళు ఉండి కవిత్వం చెప్పేవాళ్ళు ఉండి వాళ్ళకి అష్టావధానం కానీ అలాంటి అవధానాలు చేయాలని ఆసక్తి ఉంటే అక్కడ ఉచితమైన కోచింగ్ ఇస్తారు 20వ తేదీ నుంచి. సో ఆ 5 రోజులు నేను అక్కడే శిబిరంలోనే ఉంటాను నేను. కనుక ఆ 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు క్లాసులు ఉండవు. ఈ వారం క్లాసులు ఉంటాయి. సరే, అది ప్రక్కన పెట్టి మీరు చిన్న చిన్న ప్రకారం అంటే ఎలా చెప్పండి, మీకు ఉపయోగం కూడా పడదు ఇప్పుడు. ఎందుకంటే మనకి డీప్ వ్యాకరణం అవసరం లేదు, మనకి డే టు డే యూసేజ్లో మనకు ఉపయోగపడాలి. తెలుసుకుంటున్నాము, అది మనకు కొంత ఉపయోగపడాలి. కారక ప్రకరణం లాంటివి చెప్పుకున్నాము. అయితే ఒక పని చేద్దాం, కారక ప్రకరణం చెప్పుకునేటప్పుడు మనము కారక ప్రకరణం మొత్తం చెప్పుకోకుండా ఒక 20-30 ఇంపార్టెంట్ ప్రత్యయాలు చెప్పుకుందాం, ఓకేనా? అంటే సూత్రాలతో చెప్పుకుంటే సూత్రం ఏది చెప్పారో నేను సూత్రాలు లేకుండా చెప్పను. కాకపోతే చాలా డీప్ గా పోకుండా చాలా లైట్ గా వెళ్ళిపోదాము అంటాను. ఎంఏలో కారక ప్రకరణం ఉందండి మాకు. కారక ప్రకారం చాలా కష్టమైంది, అది చెప్పడం చాలా చాలా కష్టం.
అది చాలా చాలా కష్టమైంది కారక ప్రకరణం మాత్రం. కృదంత ప్రకరణాలు కూడా ఓకే ఉంది. మాకు గురుగారు నాకు ఇష్టం. ప్రవేశ నుంచి ఈ కోవిద వరకు ఉన్నటువంటి నేర్పితే సరిపోతుంది అనుకుంటున్నాను. కానీ అయితే మీరు ఒక పని చేయండి, నాకు మీరు ఎవరన్నా కానీ కోవిద వరకు ఏవైతే కృదంత ప్రత్యయాలు వస్తాయో ఆ లిస్ట్ పంపండి నాకు. అవి 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 అంటే అందరం చదువుకున్నవే అవుతాయి గురుగారు. అంటే అందరూ చాలా ఉన్నాయి కదండి. మేము శత్రు శానచ్ సూత్రాలతో సహా నేర్చుకుందామని మేడం. అన్ని సూత్రాలతో ఒక 2 రోజులు అయిపోతుంది నాకు తెలిసి. ఒక 2 days లో కంప్లీట్ చేస్తారు గురువు. మీకు ఒక విషయం తెలుసా, మేము కృదంత ప్రకారం నీలేష్ బోడాస్ దగ్గర 2 సంవత్సరాలు నేర్చుకున్నాము. మాకున్నది ఎంత 8 అంతే. అర్థమైనట్టు ఉంటాయి కానీ అర్థమైనట్టుంటే ఒక బుక్ అర్థం కావాలి. అది గురుగారు చెప్పండి. కారక ప్రకరణాలు అంటే మనకి విభక్తులు కూడా కలిసి వస్తాయి కాబట్టి అది బాగుంటుంది. మిగతా వాళ్ళకి కూడా ఇప్పుడు వీళ్ళకి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది కదా. నాకు అబ్జెక్షన్ లేదు, ఎందుకంటే అందరికి ఆసక్తి ఉందంటే చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. వీళ్ళు ఎంతమందికి ఆసక్తి ఉందో నిజంగా నాకు తెలియదు ఎంతమందికి ఆసక్తి ఉందో. గురుగారు అంటే నా అభిప్రాయం గురుగారు, అంటే ఒకటేమో ఇప్పుడు అచ్సంధి విసర్గ సంధి రివిజన్ చేయించారు కదా గురుగారు. ఒకటి కంప్లీట్ చేస్తే ఆ సంధి ప్రకరణ సెగ్మెంట్ ఒకటి కొంచెం పూర్తయినట్టుగా ఉంటుందని ఒక అభిప్రాయం. అనుకుంటే ఇంకొక 2 క్లాసులు 3 క్లాసులు సందులు చేద్దామంటారు. ఎలాగో నాకు హాలిడే వస్తుంది కాబట్టి వచ్చే వారం 3 క్లాసులు ఉంటాయి. ఆ తర్వాత నేను ఎలాగో ఉండను, ఒక వారం రోజులు ఉండను కాబట్టి హలసందులు చేసేసి మనం జూన్ 1 నుంచి ఏదో ప్రకరణలోకి వెళ్ళిపోదామంటారు మరి. అలాగే గురుగారు. కానీ మీకు ఏ ప్రకరణం ఇప్పుడే చెప్పండి, మీకు ఏ ప్రకరణం కావాలి? నా అభిప్రాయం చెప్పండి. ఏమండి మీరు 2 రోజుల్లో కంప్లీట్ చేసేయచ్చు. మీరు స్త్రీ ప్రత్యయాలు కానీ అట్లా చిన్న చిన్న టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటూ పోతా ఉంటే ఒక ప్రకరణం అయిపోతా ఉంటది కదా అని చూస్తున్నాను. అన్ని చిన్న చిన్నవి చేసుకుంటూ పోవాలి. మరి మొదటి మర్చిపోతున్నాను లాస్ట్. కరెక్ట్. అది మనకి ఇప్పుడు శత్వ ప్రకరణం ఉంది, నత్వ ప్రకరణం ఉంది, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఋత్వ ప్రకరణం ఉంది, ఇడాగం ప్రకరణం ఉంది, ఇత్ ప్రకరణం ఉంది. మనం ఇవేమి చేయటం మనకు వాడుకలో ఉండేది ఏంటంటే కారక ప్రకరణం ఒకటి, సమాస ప్రకరణం ఒకటి, కృదంత ప్రకరణం ఒకటి, తద్ధిత ప్రకరణం ఒకటి. ఈ 4 మనకు వాడుకలో ఉండే. మళ్ళీ మన సంప్రత్యయం ఎంగులు గుంత అవన్నీ మనం చేయం, మళ్ళీ అంత అవసరం లేదు మనకు. అలాగే మీకు లట్టు లిట్టు చేయటం లేదని. కారక ప్రకరణం వేరే, సమాస ప్రకరణం వేరే వేరే. అయ్యో చెప్తున్నారండి, 2 ఒకటి ఎట్లా అవుతాయి? అవునవును, సారీ సమాసాలు వేరు, కారకాలు వేరు కదా. అవునవును. ఇంకా ఇంకో మాట, కారకాలు వేరు, విభక్తులు వేరు. విభక్తులు వేరే, కారకాలు వేరు, విభక్తులు వేరు. ఈ కారకాన్ని విభక్తులకి ఒక చిన్న ఉదాహరణ ఎవరైనా చెప్తారా? ఇంగ్లీషు, హిందీ, తెలుగు, సంస్కృతం ఈ 4 భాషలకు సంబంధించి కారకానికి విభక్తికి తేడా చెప్తారా? కారకము అంటే కనుక అది ఎక్కడెక్కడ వాడతాము, అది అంటే 4 భాషలకు సంబంధించి